హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ గవిర్నేని, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ ఇండస్ట్రీవా. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి ఒక స్పెషల్ లైవ్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, చాలా మంది మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో అందరికీ కూడా వెల్కమ్ 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 ఎవ్రీవన్ అందరికీ. అలాగే మనకి లైవ్ అయిపోతే చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనకి ఎస్ వెల్కమ్ వెల్కమ్, మీ అందరికి కూడా వెల్కమ్. ఈరోజు ఈ లైవ్ లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 మనం కంప్లీట్ చేసుకుని 2026 మనకి ఎంటర్ అవబోతున్నాం. ఒక క్రాస్ రోడ్స్ దగ్గర మనం జస్ట్ ఒక 1 వీక్ తో మనకి 2025 ఫినిష్ అయిపోతుంది. 1 వీక్ తో 2026 స్టార్ట్ అవబోతుంది. ఒక క్రాస్ రోడ్స్ లో అనుకున్నాం. అయితే కొంతమందికి ఒక థింకింగ్ ఏంటి అంటే, 2025 మనం చాలా చాలా సేఫ్ గా మనం ఆడామా, కొంచెం కూడా మనకి ఇంకా బెటర్ గా మనం ప్రిపేర్ అయి ఉంటే, ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. సో కొంతమందికి 2026 ఎలాగా మనకి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ రెండింటికి సమాధానంగా మనకి లైవ్ లో మనకి దాని గురించి కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాము. సో డెఫినెట్ గా మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏ ఒక్క విషయం మనకి చూసుకున్నా కూడా, ఒక సంవత్సరం మొదలైనా, లేదంటే ఒక రోజు మొదలైనా, ఒక వ్యాపారం మొదలైనా, ఒక ఉద్యోగంలో మొదలైనా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లైఫ్ లో ఎక్కడికి మనకి తెలియని చోట్లకి మనం వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ తో మనకి భయం కూడా ఉంటుంది. అంటే ఎటువైపు తిరిగితే ఏం ఎదుర్కోవాలా, ఏ మలుపులో మనకి ఏమేమి వేచి ఉంటాయి అనేది ఒక భయం ఉంటుంది. ఒక ప్రయాణం మనం చేసేటప్పుడు మనం తెలియని ప్రాంతానికి, ఎస్పెషల్లీ అది కూడా రాత్రిపూట మనం ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఈ మలుపు తిరిగితే ఏమొస్తుంది, ఆ మలుపు తిరిగితే ఏమొస్తుంది, రోడ్డు ఉంటుందా ఉండదా, డెడ్ ఎండ్ ఉంటుందా, ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. సో ఫ్యూచర్ గురించి కూడా అందరికీ అలాగే ఉంటుంది. ఏ మలుపులో ఏం వస్తుంది, ఏమేమి ఎదుర్కోవాలనేది చాలా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనకి చాలా మంది ఏంటంటే భయపడిపోయి, మనకి సేఫ్ గా మనకి తెలిసిన దారిలోనే వెళ్దాము, మనకి తెలిసిన రూట్ నే మనం ఎంచుకుందాము అని అనుకుంటారు. సో అలా ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, 2014లో ఏం జరిగిందో 2015లోనూ అదే జరిగింది, 15లో ఏం జరిగిందో 16, ఈవెన్ 10 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఏం జరిగిందో 2025లో కూడా అదే విషయం జరిగింది. ఇప్పుడు కొంచెం దాన్ని మీరు మార్చుకుని ఒక రిస్క్ చేసి, బికాస్ రిస్క్ అనేది లైఫ్ లో మన డే టు డే లైఫ్ లో ఒక పార్ట్, కానీ దాన్ని మేనేజ్ చేయడం మనం తెలుసుకోగలిగితే, ఆ రిస్క్ ని మనం కంట్రోల్ చేయడం మనకి తెలుసుకోగలిగితే, డెఫినెట్ గా మనకి లైఫ్ ని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. మనకి 2026 ని మనకి కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇంకా నో మోర్ సేఫ్ గేమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేనేజ్ చేయడం తెలిస్తే ఈజీగా ఉంటుంది. ఈత తెలియని వాళ్ళకి ఈ నీళ్ళల్లోకి దిగడం అనేది ఒక రిస్క్. ఈత తెలిసిన వాళ్ళకి లోతెంత, ఈత గురించి తెలిసిన వాళ్ళకి లోతుతో సంబంధం లేదంటారు, కరెక్ట్. ఈత తెలిస్తే లోతు ఎంత ఉన్నా పర్వాలేదు, ఈదుకుంటా మనకి రావచ్చు. సో అట్లాగా మనకి ఈత తెలియని వాళ్ళకి మాత్రం కానీ ఆ నీళ్ళల్లోకి దిగడానికే పెద్ద రిస్క్ చేయాలనిపిస్తుంది. అట్లాగే వ్యాపారంలో కూడా అంతే. వ్యాపారం గురించి తెలియని వాళ్ళకి వ్యాపారం చెయ్యాలన్నా, మొదలు పెట్టాలన్నా అది చాలా 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 పెద్ద రిస్క్ అనిపిస్తుంది. కానీ మీరు ఆలోచించండి, మనకి ఈ రోజు మన దేశంలో దిగ్గజాలను మీరు చూస్తే, మనకి 10 సంవత్సరాల క్రితం జియో స్టార్ట్ చేసినప్పుడు మన ముఖేష్ అంబానీ గారు 3,00,000 కోట్ల రూపాయలు తన ఆస్తుల్ని పెట్టి అప్పు తెచ్చి ఒక జియో అనే కంపెనీని స్టార్ట్ చేశారు. 3,00,000 కోట్లు, మీరు జస్ట్ దాని గురించి ఆలోచించండి. 3,00,000 కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్ రిస్క్ చేశారు. కానీ ఆయనకి పెద్ద విషయం అంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే వ్యాపారం ఎలా చేయాలో తెలుసు, రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. దాని గురించి కొన్ని దశాబ్దాలుగా నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు. అవన్నీ చేయడం వల్ల మనకి అలాంటి ఒక పెద్ద వ్యాపారాన్ని అంత పెద్ద పెట్టుబడి పెట్టి చేయడం కూడా ఆయనకి పెద్ద విషయం అనిపించలేదు, పెద్ద రిస్క్ అనిపించలేదు. అలాగే దాని తర్వాత ఎన్నో ఎన్నో విషయాలు, ఇప్పుడు మనకి ఆదాని గారిని మీరు తీసుకోండి, కొత్త కొత్త వెంచర్లలోకి, కొత్త కొత్త విషయాల్లోకి ఎంటర్ అవుతూనే ఉన్నారు. కొత్త కొత్త వ్యాపారాలని
మనకి సృష్టిస్తున్నారు. అలాగే ఎంతో మంది దిగ్గజాలు మీరు తీసుకుంటే వాళ్ళు పెట్టుబడి చూస్తే మనకి 5,000 కోట్లు, 10,000 కోట్లు. ఇప్పుడు మనకి బిర్లా గ్రూప్ వాళ్ళు కొత్తగా పెయింట్ ఇండస్ట్రీలోకి వచ్చారు. గత 70 సంవత్సరాలుగా ఒకే ఒక కంపెనీ మనకి దాన్ని రూల్ చేస్తుంది. అలాంటి ఒక ఇండస్ట్రీలోకి 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో దిగారు. ఆయనకి అది రిస్క్ అంటే ఆయనకి అది రిస్క్ కాదు. ఎందుకంటే ఆయనకి వ్యాపారం ఎలా చేయాలో తెలుసు కాబట్టి. వ్యాపారం చేయడం తెలిసిన వాళ్ళకి ఏది రిస్క్ ఉండదు. దాన్ని రిస్క్ ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేయగలరు. సో భయాన్ని వదిలేసి విశ్వాసాన్ని పెంచుకుని మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకుని ఒక తెలియని దారిలో వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది, రిస్క్ అనిపిస్తుంది. కానీ మీ మీద ఒక విశ్వాసంతో, మీ మీద ఒక 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 మనకి ఒక కరేజ్ తీసుకుని, మీ మీద ధైర్యాన్ని తెచ్చుకుని మీరు కనుక ఆ విశ్వాసంతో ముందుకు వెళితే డెఫినెట్ గా ఆ దారిలో మీరు అద్భుతాలని చూడొచ్చు. సో సేమ్ వే 2026 లో ఒక్క పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రిస్క్ చేయండి. ఆ రిస్క్ చేసి మనకి దాని గురించి తెలుసుకోండి. వ్యాపారాలు కొత్త అవకాశాలని మీరు ఎంచుకోండి. కొత్త పీపుల్ని మీరు కలవండి. న్యూ పీపుల్ని కలిస్తే న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దాంట్లో నుంచి మీరు ఎంచుకుని మీరు 2026 మీరు బెస్ట్ గా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంత రిస్క్ చేస్తే అంత రివార్డ్ కూడా ఉంటుంది. ఒక వ్యాపారం అనేది ఒక సమస్యకి పరిష్కారమే వ్యాపారం అంటారు. సో చిన్న సమస్యని పరిష్కరిస్తే మనకి దానికి తగ్గట్టు చిన్న రిస్క్ తీసుకుని చిన్న సమస్యని పరిష్కరిస్తే చిన్న వ్యాపారాన్ని బిల్డ్ చేయొచ్చు. మనకి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద సమస్యకి మనకి పరిష్కారాన్ని మనం వెతకగలిగితే పెద్ద రివార్డ్ ని మనం చేయొచ్చు. ఈ రోజు వివాలో ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద మిషన్ మన ముందు ఉన్నది. విషయం ఏంటంటే మలేషియా. కొంచెం మీరు రిస్క్ చేస్తే మనకి డెఫినెట్ గా మీరు ఈ మలేషియా క్వాలిఫై అవ్వచ్చు. మనకి ఏం రిస్క్ చేయాలంటే ఎక్కువ మంది పీపుల్ని కలవడం, ఎక్కువగా సమయాన్ని మీ వ్యాపారం కోసం మీరు కేటాయించడం. ఆ రిస్క్ కనుక మీరు చేయగలిగితే డెఫినెట్ గా మీకు మలేషియా సాధ్యమవుతుంది. ఉన్నది 9 రోజులైనా ఈ 9 రోజులు మీరు కష్టపడి మీరు రిస్క్ చేయగలిగితే, ఏం రిస్క్ చేయాలి? మీరు ఇప్పుడు దాకా కలిసిన పీపుల్ కన్నా ఒకళ్ళు ఎక్స్ట్రాగా ఈ 9 రోజుల్లో కలవాలి. మీరు కలిసిన దానికన్నా డబుల్ పీపుల్ని ఈ 9 రోజుల్లో కలవాలి. నేను ఎప్పుడు నమ్మే ఒక సిద్ధాంతం, అలిసిపోయేంత వరకు కాదు, అయిపోయేంత వరకు. మీరు ఒక గోల్ పెట్టుకుని నడిచేటప్పుడు అది అయిపోయేంత వరకు మనకి రిస్క్ చేయాలి. అలాంటి రిస్క్ చేస్తే బిగ్ రివార్డ్ ఉంటుంది. ఆ బిగ్ రివార్డే ఒక మలేషియా క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, ఎంతో ధైర్యంతో, ఎంతో మనకి ఒక విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో మనకి గ్రోత్ తో, మనకి ఎదుగుదలతో మనకి 2026ని స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేసిన సంవత్సరం డెఫినెట్ గా 2024 లాగానో, 2023 లాగానో, 2022 లాగానో, లేదంటే 2010 లాగానో, 12 లాగానో, 15 లాగానో, లేదంటే 2020 లాగానో డెఫినెట్ గా అది అద్భుతంగా మీకు 2026 మొలుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, రిస్క్ చేయండి. అవకాశాలు వస్తూ ఉన్నాయి, ప్రతి దాన్ని వదులుకుంటూ ఉన్నాం. భయంతో వదులుకోవచ్చు, లేదంటే కన్ఫ్యూజన్ లో వదులుకోవచ్చు, బట్ వదులుకుంటూ ఉన్నాం. కానీ ఈసారి రిస్క్ చేయండి. ఈ 9 రోజులు రిస్క్ చేసి మలేషియా క్వాలిఫై అవ్వండి. డెఫినెట్ గా మీరు మొదలు పెట్టేది ఒక మలేషియా క్వాలిఫికేషన్ తో అయితే మనకి మీరు 2026 ముగించేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించి ఊహించుకుని మీరు రిస్క్ చేయండి. రిస్క్ చేసి రివార్డ్ తీసుకోవడానికి రెడీ అయితే డెఫినెట్ గా మీరు కింద కమెంట్ చేయండి, రిస్క్ అండ్ రివార్డ్ అని చెప్పి కమెంట్ చేయండి. డెఫినెట్ గా మీరు తీసుకునే రిస్క్ కి తగ్గ రివార్డ్ మీ అందరికి దక్కాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా అలాగా మీరు తీసుకునే రిస్క్ కి రివార్డ్ దక్కినప్పుడు మర్చిపోకుండా నాకు ఒక పర్సనల్ గా ఒక మెసేజ్ పెట్టండి. చాలా 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 హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతాను. సో మై బెస్ట్ విషెస్. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.